అవును సార్, వీళ్ళే సార్ కిడ్నాప్ చేసింది. లేదు సార్, మాకేం తెలియదు సార్. వీళ్ళే కిడ్నాప్ చేసి కావాలని మా మీద నిందేస్తున్నారు సార్. వీళ్ళే సార్, వీళ్ళే సార్, సార్ లేదు సార్, అవును సార్, వీళ్ళే సార్, వీళ్ళే సార్, సార్ లేదు సార్, వీళ్ళే సార్. ఏంట్రా మమ్మల్ని ఎదవలనుకుంటున్నారా పోలీసులు అనుకుంటున్నారా? కానిస్టేబుల్స్, ఎస్ సార్. ఈ లోఫర్స్ గాళ్ళని కొడితే గాని చెప్పరు. కొట్టండి, బాగా కొట్టండి. కోటింగ్ ఇస్తే అదే నిజం చెప్పిస్తుంది. కుమ్మండ్రా నా కొడుకుల్ని. చెప్పండ్రా. చెప్పండ్రా. చెప్పండ్రా, రైట్. Speak out. సార్ కొట్టకండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ఫస్ట్ వాళ్ళే కిడ్నాప్ చేశారు సార్, ఆ తర్వాత మేము కిడ్నాప్ చేసాం. సారీ సార్, అది కాదు సార్, అది కాదు సార్, కాదు సార్, మేము సేఫ్ గా తీసుకెళ్ళాం సార్. వాళ్ళే సార్ కిడ్నాప్ చేసింది. అవును సార్. ఓహో, అంటే మనుషుల్లో మంచి మనుషులు చెడ్డ మనుషులు ఉన్నట్టే కిడ్నాపర్స్ లో కూడా మంచి కిడ్నాపర్స్ చెడ్డ కిడ్నాపర్స్ ఉన్నారన్నమాట. అంటే మీరు మంచి కిడ్నాపర్స్. మూర్తి గారు, వీళ్ళు మంచి కిడ్నాపర్స్ అంట. మీరు నమ్ముతారా? సరే, మీరు తీసుకుపోయారుగా, వాళ్ళని ఎక్కడ పెట్టారు? సార్ వాళ్ళని ఊరికి పంపిద్దామని బట్టలు సర్దుకుంటున్నాం సార్. అక్కడే వాళ్ళకి భోజనం కోసం ఆగాం సార్. మేము భోజనం కోసం వెళ్ళాం సార్. వాళ్ళని ఎవరో తీసుకెళ్ళిపోయారు సార్. వాళ్ళని తీసుకెళ్దామని ప్రయత్నించింది వీళ్ళే సార్. ఖచ్చితంగా వీళ్ళే తీసుకెళ్ళుంటారు సార్. అవును సార్. ఎరా, వాళ్ళు చెప్తుంది నిజమేనా? వాళ్ళు కట్టుకథ చెప్తున్నారు సార్. సార్ నాకు తెలిసి వాళ్ళ చేతికి మట్టంటకుండా ఆ అమ్మాయిని ఏ దుబాయ్ షర్ట్కో ఏ ముంబై రెడ్ లైట్ ఏరియాకో అమ్ముంటారు సార్. శంకర్ అన్న చెప్పింది నిజం సార్. మాకేం పాపం తెలియదు సార్. మమ్మల్ని నమ్మండి సార్. అమ్మతోడు సార్. మేకా సార్, వీళ్ళే నా కొడుకులు చేశారు సార్. వాళ్ళు చెప్పినట్టు ఆ కిడ్నాప్ మేము చేయలేదు సార్. ఆ కిడ్నాప్ మేము చేస్తే ఆ ఫోటోస్ పట్టుకుని ఎందుకు సార్ ఎత్తుకుతా? మీ దండం పెడతాం, మీ కాళ్ళు పట్టుకుంటా సార్. నమ్మండి సార్, నిజం సార్. అవును సార్, మీ కాలు పట్టుకుంటా సార్. వాళ్ళు చెప్పేది ఎంత అబద్ధం సార్. నేను చెప్పేది నిజం సార్. ప్లీజ్ సార్, నమ్మండి సార్, నమ్మండి సార్. ప్లీజ్ సార్, మా మాట నమ్మండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం. నమ్మండి సార్, మీ దండం పెడతా. సార్ ఒక్క మాట సార్. సార్ మీరు కొట్టినా చంపినా సార్ సార్ మా అమ్మ మీద ఒట్టు సార్. సార్ నా మీద ఒట్టు సార్. మెయిన్ కిడ్నాపర్స్ వాళ్ళే సార్. సార్ సార్ అమాయకులైన పల్లెటూరు అమ్మాయిలు సీతా సావిత్రులను కిడ్నాప్ చేసి వ్యాన్లో కట్టి పడేస్తే మేం సార్ విడిపించింది. మేం విడిపించాం. అవును సార్, వాళ్ళని మాతో పాటే తీసుకెళ్ళి ఎంతో జాగ్రత్తగా ఈ నా కొడుకుల కంట పడకుండా కాపాడుకున్నాం సార్. సార్ అమాయకులైన ఆడపిల్లలను వీళ్ళ నుండి కాపాడండి సార్. సీతా సావిత్రిలాగా ఎంతో మంది ఆడపిల్లలను వీళ్ళు కిడ్నాప్ చేశారు సార్. ఏదో పెద్ద స్కెచ్లోనే ఉన్నారు సార్. సార్ ఆ శంకర్ గారికి మొత్తం అడ్రస్ తెలుసు సార్. సార్ సార్ నన్ను నమ్మండి సార్. సార్ సార్ నన్ను చంపినా పర్వాలేదు సార్. ఆ ఆడపిల్లల్ని మాత్రం కాపాడండి సార్. అవును సార్, మీరు మమ్మల్ని ఉరి తీసినా పర్లేదు, కానీ ఆ అమ్మాయిల్ని కాపాడండి సార్. వీళ్ళు ఆ అమ్మాయిల్ని వెతికినట్టే వీళ్ళ బాస్ కూడా ఆ అమ్మాయిల్ని వెతికి పట్టుకొని ఎక్కడైనా వెళ్ళిండొచ్చు కదా సార్. ఎక్కడైనా పెట్టి ఉండొచ్చు కదా సార్. సార్ 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 కరెక్ట్ సార్. సార్ 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 వాళ్ళ బాస్ వాళ్ళని తీసుకెళ్ళిండొచ్చు కదా సార్. సార్ సార్ ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. సార్ ఒక్కసారి ఆలోచించండి సార్. ఆఖరి సార్ అడుగుతున్నా, నిజం చెప్పు, లేదంటే కాల్చి పారేస్తా కూడా. సార్ 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 నన్ను చెప్పదు సార్. నన్ను చెప్పదు సార్. నన్ను చెప్పదు సార్. చెప్తా చెప్తా చెప్పు. జరిగింది చెప్తా. అది ఇప్పుడు నిజం చెప్తాడు. చెప్తా నాకు సార్. ఆ శంకర్ గారిని తీసుకెళ్తే మనకు అడ్రస్ తెలుస్తుంది సార్. సార్ ఒక చిన్న మాట, మనం 2 వీలర్స్లో వెళ్దాం సార్. ఎందుకు సార్? అది వాళ్ళు మన పోలీస్ జీప్లో వెళ్తే వాళ్ళకి తెలిసిపోతుంది సార్, అందుకే. ఓకే, బైక్ల మీద వెళ్దాం. శంకరన్న, శంకరన్న.